శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. ఈ వీడియోలో శ్రీ వాల్మీకి మహర్షి యొక్క కథను తెలుసుకుందాం. అసలు వాల్మీకి అనే మాట చాలా ఆశ్చర్యకరమైన పేరండి. ఎందుకంటే మనకు వాల్మీకి మహర్షి గురించి లోకంలో అనేక కథలు ఉన్నాయి. వాల్మీకి కిరాతకుడని, రత్నాకారుడని ఏవేవో చాలా కథలున్నాయి. అవన్నీ పచ్చి కల్పితాలు. వాల్మీకము అంటే పుట్ట. పుట్టలో నుండి బయటికి వచ్చాడు కాబట్టి ఆయనకు వాల్మీకి అనే పేరు వచ్చింది. అసలు వాల్మీకి ఎవరు? ఆది కావ్యమైన రామాయణాన్ని రచించగలిగిన సామర్థ్యత వాల్మీకి మహర్షికి ఎక్కడి నుండి వచ్చింది? ఎందువల్ల వచ్చింది? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఈ వీడియోలో తెలుసుకుందాం. వాల్మీకి మహర్షి అంశ చాలా ఆశ్చర్యకరమైనది. పూర్వం సుమతి కౌశికి అనే దంపతులు ఉండేవారు. వారికి అగ్ని శర్మ అనే కుమారుడు జన్మించాడు. అతడు భృగు వంశం నందు పుట్టాడు. ఆయనకు బాల్యంలో తండ్రి వేదాన్ని పట్టింపజేస్తే అది అంతగా అబ్బలేదు. అయినా కూడా తండ్రి కష్టపడి కొడుక్కి వేదాధ్యాయాన్ని కొనసాగిస్తూనే వచ్చాడు. ఆ రోజుల్లో బ్రాహ్మణులు ఇతరులు ఇచ్చే దానము చేత, ధర్మము చేత జీవనం చేస్తూ ఉండేవారు. అది కూడా ఎంతో అవసరమైతే తప్ప ధనం స్వీకరించేవారు కాదు. అటువంటి స్థితిలో ఆ రాజ్యంలో క్షమం వచ్చింది. క్షమం అనగా డ్రాట్. క్షమంతో ఇబ్బంది పడుతున్న ప్రజలు ఇక దాన ధర్మాలు ఎలా చేయగలరు చెప్పండి. అందుకని అగ్నిశర్మకి కుటుంబాన్ని పోషించడం చాలా కష్టమైంది. ఇక అగ్నిశర్మ తన భార్య బిడ్డలను, తల్లిదండ్రులను తీసుకొని అడవిలోకి వెళ్ళి ఒక చిన్న ఇల్లును నిర్మించుకొని అక్కడ దొరికే తేనె, కందములు వంటివి తెచ్చుకొని జీవితం గడుపుతూ ఉండేవాడు. మనం మాట్లాడుకున్నట్టు ఆయనకి వేదములు అబ్బలేదు. అందుకని సాత్వికమైన బుద్ధి లోపించింది. అగ్నిశర్మకి అడవిలో ఉండే దొంగలతో స్నేహం ఏర్పడింది. అడవి మార్గాన ప్రయాణించే వారిని అడ్డగించి, వారిని వేధించి, వారి వద్ద ఉన్న సొమ్మును దొంగలించి వాటితో జీవితం గడపడానికి అలవాటు పడ్డాడు. చెడు అలవాట్లు, బుద్ధులు ఎలా వస్తాయో అదృష్టం కూడా అలాగే వస్తుంది. అలాగే ఒక రోజున అదృష్టం కొద్దీ అగ్నిశర్మకు అడవి మార్గాన ప్రయాణిస్తున్న సప్త ఋషులు కనిపించారు. సప్త అనగా 7. ఆ 7 ఎవరంటే కశ్యప్ మహర్షి, అత్రి మహర్షి, భరద్వాజ మహర్షి, విశ్వామిత్ర మహర్షి, గౌతమ మహర్షి, జమదగ్ని మహర్షి, వశిష్ఠ మహర్షి. అప్పుడు మన అగ్నిశర్మ వారిని అడ్డుకొని వారి వద్ద ఉన్న వస్తువులను ఇవ్వమన్నాడు. ఇవ్వనిచో వారికి ప్రాణహాని కలిగిస్తా అని చెప్పాడు. ఆ సప్త ఋషుల్లో మనం చెప్పుకున్నట్టు ఈ సప్త ఋషుల్లో అత్రి మహర్షి కూడా ఉన్నారు. ఆయన దుర్వాస చంద్రులకు జనక స్థానంలో ఉన్న బ్రహ్మ మానస పుత్రుడు. ఏం లేదు, ఆయన తోపు మహర్షి అంతే. ఆయన అగ్నిశర్మను చూసి, నాయన నువ్వు ఎందుకు ఇంత పాపకార్యాలు చేస్తున్నావు? దేనికోసం నువ్వు ఇంత కష్టపడి ఇతరులు ప్రాణాలు తీసి సంపాదిస్తున్నావు? ఎందుకంటే నీకు మంచి వృత్తి ఏం దొరకలేదా అని అడుగుతాడు. అప్పుడు అగ్నిశర్మ, నా పొట్ట నింపుకోవడానికి, నన్ను నమ్ముకున్న నా భార్య బిడ్డలు, నా తల్లిదండ్రుల పొట్ట పోషించడానికి నేను ఈ పని చేస్తున్నా అని అన్నాడు. అప్పుడు అత్రి మహర్షి, నీ పొట్ట పోషించుకోవడానికి, నీ వారి పొట్ట పోషించడానికి ఇంతకన్నా వేరే ఒక వృత్తి నీకు దొరకలేదా? నువ్వు ఇంత కష్టపడి సంపాదిస్తున్నావే, ఇన్ని పాపాలు మూట కట్టుకుంటున్నావే, ఇన్ని పాపములు మూట కట్టుకొని నువ్వు సంపాదించిన ధనం మరియు వస్తువులతో జీవనం గడుపుతున్నావే, నీవు అనుకుంటున్న వాళ్ళను నీ పాపములో ఎంతవరకు ఫలితాలను వారు కూడా వాటా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారో వెళ్ళి అడిగిరా అని అన్నారు. ఈ మాటలకు అగ్నిశర్మ ఆలోచనలో పడ్డాడు. తను ఇంటికి వెళ్ళి కనుక్కొని వస్తానని, అంతవరకు ఆ ఋషుల్ని అక్కడే ఉండమని కోరి ఇంటికి బయలుదేరుతాడు. దానికి ఆ ఋషులు సరే వెళ్ళిరా అని అంటారు. అగ్నిశర్మ ఇంటికి వెళ్ళి తన తల్లిదండ్రులను, భార్య పిల్లలని, తన సంపద వలన కలిగే పాప ఫలాన్ని పంచుకోవడానికి సిద్ధమా అని అడుగుతాడు. ఆ ప్రశ్నకి వారు, మమ్మల్ని పోషించడం నీ కర్తవ్యం, నువ్వు పోషిస్తున్నావు, నువ్వు ఎలా సంపాదించి తీసుకొస్తున్నావు అనేది మాకు అనవసరం. నువ్వు తెస్తున్నావు, మేము అనుభవిస్తున్నాం. నువ్వు ఎలా తెస్తున్నావు అన్న దానికి పాప ఫలితం నువ్వు అనుభవిస్తావు, అందులో వాటా మేము పంచుకోం అని అన్నారు. వారి మాటలకు అగ్నిశర్మ చాలా బాధపడ్డాడు. ఇన్నాళ్ళు ఇన్ని తప్పు పనులు చేశాను, ఇప్పుడు ఈ ఫలితాలను పంచుకోవడానికి ఎవ్వరు లేరు, ఈ పాప ఫలాన్నంతా నేనే అనుభవించాలి, ఇప్పుడు నన్ను ఎవరు రక్షిస్తారు అని విలపించాడు. తను ఎంతో పాపాన్ని మూట కట్టుకొని ఉన్నాడు, అది ఎలా పోతుంది అని విలపిస్తూ ఋషుల వద్దకు వచ్చాడు. ఆ సమయంలో ఆయనకు ఉన్న కోరిక రామాయణం రాయటం కాదు, ఎంతో పశ్చాత్తాపంతో కన్నీరు కారుస్తూ తన పాపమును పోగొట్టుకునే మార్గాన్ని తనకు ఉపదేశం చేయమని ఋషులను ప్రార్థించాడు. అంతటా ఋషులందరూ అత్రి మహర్షి వైపు చూసి, మహానుభావ, నీ మాట వల్లనే కదా ఇంతటి దారి దొంగగా ఉన్న బ్రాహ్మణుడు మారాడు, కావున మీరే అతనికి ఏదైనా ధర్మ మార్గాన్ని ఉపదేశం చేయండి అని కోరారు. అప్పుడు అత్రి మహర్షి అగ్నిశర్మకు ఒక ధ్యానం ఇచ్చారు. నువ్వు నీ అంతట జ్ఞానము పొందాలి, ధ్యానం చెయ్యాలని చెప్పారు. అగ్నిశర్మ ధ్యానములో నిమగ్నమయ్యాడు. పంచాక్షరి మంత్రాన్ని ఉపదేశించారు. నువ్వు అంతర్ముఖుడివై ఈ మంత్రాన్ని ధ్యానం చేయాలని చెప్పారు. ఇందుకు సంబంధించి మన వాళ్ళు ఏవేవో పెట్టకథలు చెప్తారు. రామ అంటే నోరు తిరగలేదని, మరా అనమన్నారని ఏవేవో కథలు చెప్తారు. అవన్నీ పచ్చి కల్పితాలు. అగ్నిశర్మ ధ్యానమునందు నిమగ్నమయ్యాడు. ఎక్స్టర్నల్ వరల్డ్ లో ఉండే విషయం పట్ల ఇంట్రెస్ట్ వస్తే ఇంద్రియాలు, అదే సెన్సెస్, ఇష్టం వచ్చినట్లు తిరుగుతాయి.
ఎప్పుడైతే మన సెన్సెస్ ఒక ఎయిమ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాయో మనం ఏమైనా అచీవ్ చేయగలం. అలాగే అగ్నిశర్మ కూడా ధ్యానంలో నిమగ్నమయ్యాడు. ఋషులు వెళ్ళిపోయారు. 13 సంవత్సరాలు 13 ఇయర్స్ తర్వాత ఋషులు అదే దారిలో తిరిగి వస్తున్నారు. ఎంతో ఏకాగ్రతతో ధ్యానంలో నిమగ్నుడై ఉన్న అగ్నిశర్మ వంటి మీద పుట్టలు పుట్టాయి. ఆ పుట్టలలో నుంచి విశేషమైన తేజస్సు వస్తుంది. ఆ తేజస్సు చూసి ఋషులు ఆశ్చర్యపోయారు. ఆ పుట్టల్లో అగ్నిశర్మను గుర్తించారు. మేము చెప్పిన ధ్యానమునందు నిమగ్నుడై మీద పుట్టిన పుట్టలు కూడా తెలియక ధ్యానం చేసిన వాడివి కనుక ఇక మీదట నిన్ను వాల్మీకి అని పిలుస్తారు అని చెప్పి అతన్ని వాల్మీకి అని సంబోధించి పుట్టలో నుంచి బయటికి రావాల్సిందిగా పిలిచారు. వాల్మీకి అంటే పుట్ట. పుట్టలో నుంచి బయటికి వచ్చిన వాడు కాబట్టి అగ్నిశర్మకు వాల్మీకి అనే పేరు వచ్చింది. పుట్టలో నుంచి బయటికి వచ్చారు. ఋషులందరికీ పాదాభివందనం చేశాడు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు అని అడిగారు. అడిగితే వారు గంగా తీరంలో భగవద్ధ్యానం చేయవలసిందిగా ఋషులు వాల్మీకి చెప్పారు. అంతటా వాల్మీకి కుస్తలి అనే ప్రదేశానికి వెళ్లి అక్కడ వాయులింగేశ్వరుడు అనే శివలింగాన్ని ప్రతిష్ఠించి విశేషంగా పరమేశ్వరుని ఆరాధన చేశారు. పరమేశ్వరుని అనుగ్రహం పొందారు. ఆయన అనుగ్రహంతో వాల్మీకి రామాయణాన్ని రచించారు. ఒకే పరబ్రహ్మము అంటే ఎగ్జిస్టెన్స్ అయినా సృష్టి స్థితి లయము ఏం లేదు. సృష్టి అంటే క్రియేషన్, సృష్టించేటప్పుడు బ్రహ్మగా ఉంటుంది. స్థితి అంటే ప్రిజర్వేషన్, స్థితించేటప్పుడు శ్రీ మహావిష్ణువుగా ఉంటుంది. లయము అంటే డిస్ట్రక్షన్, లయ చేసేటప్పుడు పరమేశ్వరుడుగా ఉంటుంది. ఒకే పరబ్రహ్మము మూడుగా ఉంటుంది కనుక అపారమైన శివారాధన చేసిన ఫలితము చేత పరమేశ్వరుని అనుగ్రహంతో విష్ణు కథ చెప్పే అదృష్టం వాల్మీకి పొందారు. ఈ విష్ణు కథను చెప్పడానికి ఉపదేశించిన వారు బ్రహ్మ. ఇప్పుడు వాల్మీకి త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు పరమేశ్వరుల అనుగ్రహం పొందారు. చేసింది పరమేశ్వరుని ఆరాధన, పొందింది బ్రహ్మ అనుగ్రహం, చెప్పింది శ్రీ మహావిష్ణు కథ. అటువంటి అగ్నిశర్మ ఆ వాల్మీకి మహానుభావుడు రామాయణాన్ని రచించవలసిన సమయం ఆసన్నమైనది. వాల్మీకి మహర్షి కొన్నాళ్ళు చిత్రకూట పర్వతం మీద ఉండి చివరకు తంసా నది తీరాన ఆశ్రమం నిర్మించుకున్నారు. అక్కడికి మన నారద మహర్షి వచ్చారు. అక్కడ వాల్మీకి మహర్షి మరియు నారద మహర్షి మధ్య ఏం సంభాషణ జరిగింది? వీళ్ళిద్దరు సంభాషణలో గురువు అనే టాపిక్ వచ్చింది. గురువు అదంతా తర్వాత వీడియోలో తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః.